హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి షాపింగ్ బ్లాగ్ అనమాట. సో కొత్తిల్లు అయితే తీసుకున్నాం కదా, ఆ కొత్తింటికి కావాల్సిన సామాన్ అయితే తీసుకుందాము అని చెప్పేసి సనత్ నగర్లో ఉన్న అగ్రోమెక్స్ స్టీల్ ఫ్యాక్టరీకి అయితే వెళ్దాము అని చెప్పేసి స్టార్ట్ అయిపోయాము. మేము స్టార్ట్ అయినప్పుడు టైం వచ్చేసి 10 ఆ టైం అయితే అయిపోయిందనమాట. సో ముగ్గురం రెడీ అయ్యేసి ఇట్లాగ బైక్ మీద అయితే వెళ్తున్నాము. సో లియాన్స్తో మాట్లాడిస్తున్నాను అనమాట. హాయ్ బాయ్ అట్లాగైతే చెప్పిస్తున్నాను. వెళ్ళే దారిలో ఇంకా పెట్రోల్ లేదని చెప్పేసి పెట్రోల్ అయితే కొట్టించేసుకొని ఇంకా లియాన్షన్ అయితే సీటు ముందు వేసి స్కూటీలో అక్కడైతే కూర్చోబెట్టాము. అయితే ఇది చాలా దూరం అండి. ఆల్మోస్ట్ మేము 10కి స్టార్ట్ అయ్యాము అంటే అక్కడికి వెళ్ళేసరికి 11:30 ఆ టైం అయితే అయిపోయిందనమాట. సో బాబు ఉన్నాడు కాబట్టి మెల్లగా అయితే వెళ్ళిపోయాము. సో ఫైనల్గా మేము అక్కడికి వెళ్ళేసరికి 12 ఆ టైం అయితే అయిపోయింది. సో ఇదే అతి పెద్ద స్టీల్ ఫ్యాక్టరీ అండి, సనత్ నగర్లో ఉంది. ఇది వచ్చేసి అగ్రోమెక్ ఇండస్ట్రీస్ అనమాట. బైక్ పార్కింగ్, కార్ పార్కింగ్ కూడా మనకు అవైలబుల్లో ఉంది. ఇక్కడ వచ్చేసి టోటల్గా 5 యూనిట్స్ అయితే ఉంటాయండి. మేము కంప్లీట్గా ఓన్లీ 1 యూనిట్ కూడా సరిగా చూడలేదన్నమాట. ఎందుకంటే బాబుతో వెళ్ళాం కదా, బాబుని చూసుకోవాలి. ఇక్కడ అంతా సామాన్ అంతా చూసేసి ఏది తీసుకోవాలో కూడా అర్థం కాదనమాట. సో టైం అయితే ఎక్కువ పడుతుంది కాబట్టి మేము ఆ రోజు ఓన్లీ 1 యూనిట్ మాత్రమే కవర్ చేసాము. సో లోపలికి వెళ్తే మొత్తం ఇట్లాగైతే ఉంది. దీంతో ప్రతి ఒక్క వస్తువు కూడా ఉందండి. ప్లాస్టిక్ నుంచి నాన్ స్టిక్ మొత్తం, కుక్వేర్ అన్నీ కూడా ఉందన్నమాట. గ్రాస్ మొత్తం అయితే ఉంటాయి. సో మనకి ఏది కావాలి అని అంటే కూడా మన హోమ్కి కావాల్సిన వస్తువులన్నీ కూడా ఇక్కడైతే ఉంటాయి. సో ఎవరైనా కొత్తిల్లు కట్టుకొని వాటికి వస్తువులు కావాలి అని అనుకుంటే మాత్రం ఇక్కడైతే మంచి బెస్ట్ ప్లేస్. ఇక్కడ స్టెయిన్లెస్ స్టీల్స్ వెజల్స్ అండ్ కుక్వేర్, గ్యాస్ స్టవ్, కిచెన్ అప్లయన్సెస్, కాపరు, బ్రాసు, జర్మన్ సిల్వర్ ఐటమ్స్, పూజా సామాగ్రి అండ్ హోటల్కి కావాల్సిన ఏదైనా కిచెన్ ఎక్విప్మెంట్ అయిన వరకు మొత్తం కూడా ఇక్కడైతే ఉంటాయి. ఈ షాప్ వచ్చేసి మార్నింగ్ 9కి అయితే ఓపెన్ చేస్తారు అండ్ రాత్రి 10 గంటల వరకు అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకు రేట్స్ వచ్చేసి దాదాపు 150 నుంచి అయితే స్టార్ట్ అయిపోతాయి. 150 నుంచి ఇంకా మనం రేటు పెట్టే కొద్దనమాట, చాలా అయితే ఉంటాయి. మీరు కొత్త ఇంటికి షాపింగ్ చేయాలన్నా, కిచెన్ని పూర్తిగా సెటప్ చేయాలన్నా, లేక హోటల్కి ఏదైనా అవసరం ఉంది కిచెన్ సామాను అన్నా కానీ మొత్తం కూడా ఇక్కడైతే దొరుకుతాయి. ఇక్కడ నార్మల్గా రిటైల్గే కాకుండా హోల్సేల్ సెల్లర్స్ కూడా వచ్చి అయితే తీసుకుంటారంట. చాలా మంచి యూనిట్స్ అయితే ఉన్నాయి అండ్ ఒక్కొక్క దానికి ఒక్కో ఫ్లోర్ యూస్ చేశారనమాట. ఇది వచ్చేసి మొత్తం కూడా కిచెన్ ప్లాస్టిక్ ఐటమ్స్ అండ్ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, స్టీల్ వాటర్ బాటిల్స్ అండ్ కుక్వేర్ ఇదంతా కూడా ఒక ఫ్లోర్ అయితే ఉంది. పైన అయితే ఇంకా పూజ సామానికి అండ్ స్టీల్ సామానికి, మామూలుగా కాపర్కి, వీటన్నిటికీ సెపరేట్ ఫ్లోర్స్ అయితే డివిజన్గా ఇచ్చేసారు. చాలా చాలా చక్కగా అయితే పెట్టారనమాట. సో ఎవరైనా కావాలి అని అంటే ఒకసారి వెళ్ళైతే విజిట్ చేయండి. మేము కూడా మా కొత్తింటి కోసం ఏమేమి తీసుకుందాము, మన బడ్జెట్లో ఉన్నాయా లేవని చూడడానికైతే వెళ్ళాము. ఒక్కొక్క వస్తువు తీసి దాని రేట్స్ కూడా నేను చూపిస్తున్నాను అనమాట. సో మిడిల్ క్లాస్గా నాకు అనిపించింది ఏంటి అంటే రేట్స్ కొంచెం ఎక్కువగానే ఉన్నాయి అని అనిపించింది. బట్ క్వాలిటీ కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. సో అక్కడి నుంచి ప్లాస్టిక్ ఐటమ్స్ మొత్తం కూడా ఉన్నాయి. మనకు స్టోరేజ్కి కానివ్వండి, లేదంటే కిచెన్కి, లేదంటే హోమ్ సెంటర్గా మనం డస్ట్బిన్స్ కానివ్వండి, ప్లాస్టిక్ బాక్సులు అన్నీ కూడా ఉన్నాయి. సో మనకు తిరగడానికి ఓపిక ఉండాలి అంతే. మొత్తం కూడా చూసి అయితే తీసేసుకోవచ్చు. సో ప్రతి ఒక్కటి కూడా నేను కింద రేట్స్ కూడా అయితే చూపిస్తున్నాను. అవి రీజనబుల్లా కాదా అని చెప్పేసి మళ్ళీ చూసుకోవడానికి కూడా ఉంటుంది అని చెప్పేసి మంచి మంచి బ్రాండ్సే ఉన్నాయండి. సో అవన్నీ నేను కూడా ఒకసారి చూస్తున్నాను. మొత్తం మాకు ఇంట్లోకి అవసరమైనవి మాత్రమే తీసుకున్నాము. ఇప్పుడు పెద్ద పెద్ద వస్తువులు తీసుకున్నా సరే మేము వచ్చింది బైక్లో కాబట్టి ఇవి ఇంటికి తీసుకెళ్ళడానికి కష్టమవుతుంది అని చెప్పేసి మేము ఏం కావాలో అవి మాత్రమే అయితే తీసుకున్నాము. అండ్ ప్రైస్ కూడా మేము ఎఫోర్డ్ చేయలేము అని చెప్పేసి అయితే మనకు అనిపించింది అనమాట. అందుకని చిన్న చిన్న వస్తువులు అయితే తీసుకున్నాను. అవి ఏం తీసుకున్నాను అని చెప్పేసి లాస్ట్లో అయితే మీకు చెప్తాను. ఇక్కడే మనకు వాటర్ బాటిల్స్ దగ్గర నుంచి స్టేషనరీ వరకు కూడా మొత్తం అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఫ్రిడ్జ్లో కావాల్సిన మౌల్స్, చాక్లెట్ మౌల్స్ ఉంటాయి కదా, సో మన కుల్ఫీ ఏమైనా చేసుకునేటప్పటికి అది కూడా ఉన్నాయన్నమాట. సో రేట్ అయితే చూస్తున్నాను నేను రీజనబుల్గా ఉందా లేదా అని చెప్పేసి. కానీ నా మొహంలో నేను ఎప్పుడు తీసుకొని చేస్తాను అని చెప్పేసి అయితే
తీసుకోలేదన్నమాట. సో మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 12 అయిపోయింది కదా. అక్కడక్కడ తిరిగేసి ఆ ఫ్లోర్ మాత్రమే తిరిగేసేసరికి 1:30 అయితే అయిపోయింది. సో నాకు ఇంకా లోపల ఎలుకలు అయితే పరిగెడుతున్నాయి అనమాట. ఇంకా బయటికి వెళ్ళేసి ఏదైనా తిని మళ్ళీ వచ్చి చూద్దాము అని చెప్పేసి, అది ఎగ్జిట్లోనే మళ్ళీ ఇక్కడ క్యాంటీన్ అయితే ఉందన్నమాట. ఈచ్ యూనిట్కి సెపరేట్ క్యాంటీన్స్ అయితే ఉన్నాయి. సో అక్కడ స్నాక్స్ అయితే దొరికాయి అనమాట. ఇక్కడ నేను వచ్చేసి సమోసా చాట్ అయితే తీసుకున్నాను. ఆ లియాన్స్ వచ్చేసి ఇక్కడ ఐస్ క్రీమ్ అయితే తింటున్నాడు అనమాట. సో అంతకు మించి అక్కడ తినడానికి ఏంటంటే జస్ట్ పఫ్, టీ అలాంటివి మాత్రమే ఉన్నాయి. సో అందుకని చెప్పేసి మేము సమోసా చాట్ అయితే తీసుకున్నాము. అక్కడ తినేదానికి అవి మాత్రమే ఉన్నాయి. సో అవి తినేసేసి ఇంకా పక్కన మనం ఏదైనా వస్తువులు తెచ్చుకుంటే అవి పెట్టుకోవడానికి, లేదంటే మనం ఎక్కువ బిల్ చేస్తే ఆ బిల్లుకి తగ్గట్టు డిస్కౌంట్స్ కానీ ఏమైనా ఆఫర్స్ అవన్నీ కౌంటర్స్ కూడా ఉన్నాయి. సో అవి కూడా ఒకసారి అయితే తీసాను. ఇంకా తినేసిన తర్వాత మళ్ళీ సేమ్ అదే ఎంట్రీలోకి వెళ్ళాము. యూనిట్ 1లోకే వెళ్ళేసి అక్కడి నుంచి ఇంకా పైకి వెళ్ళిపోదాము సెకండ్ ఫ్లోర్కి అని చెప్పేసి లిఫ్ట్ దగ్గరికి అయితే వచ్చాము. సో ఇక్కడ చిన్న చిన్న వస్తువులు అయితే కనిపించాయి అనమాట. సో అవి మాకు ఏం అవసరం ఉన్నాయో అవైతే తీసుకొని సెకండ్ ఫ్లోర్కి అయితే వచ్చాము. సెకండ్ ఫ్లోర్లో మొత్తం ఇట్లాగైతే కుండలు చాలా బాగున్నాయి చూడడానికి. మట్టి కుండలు మాత్రం చాలా చాలా బాగున్నాయి, నీట్గా ఆర్గనైజ్ చేశారనమాట. అలాగే మనకు పాతకాలంలో ఇట్లాగ మట్టి గ్లాసులు, కుండలు, ఊరగాయ నిలువ పెట్టుకోవడానికి ఇట్లాగైతే మనం తీసుకుంటారు కదా. సో అవి మాత్రం చాలా చాలా బాగున్నాయి. ఇవి వచ్చేసి మొత్తం వెండితో చేసినవి అనమాట. సో చాలా బరువు ఉన్నాయి, అలాగే కాస్ట్ కూడా ఎక్కువ ఉంది. ప్లేట్స్, గ్లాసులు, చెంబులు అలాంటివి అనమాట ఇవన్నీ. సో ఇదంతా కూడా ఒక చోట అయితే ఆర్గనైజ్ చేసి పెట్టారు. చాలా పెద్దదండి ఇది. ఎవరైనా మీకు ఇంట్లోకి వస్తువులు కావాలి అంటే అన్నీ కూడా ఒకటే చోట దొరుకుతాయి అన్నమాట. ఎవరైనా కావాలి అని అంటే విజిట్ అయితే చెయ్యండి. ఇది వచ్చేసి ఇంకా ట్రేస్ అన్నమాట. మనకు డిఫరెంట్ షేప్స్లో ట్రేస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ఇక్కడ. సో వుడ్తో కానీ ప్లాస్టిక్తో కానీ అన్నీ ఉన్నాయి. వచ్చేసి చాపింగ్ బోర్డ్స్ అండ్ ట్రేస్ వుడ్తో చేసినవి. బాబుని తీసుకెళ్ళాం కాబట్టి ప్రతిదీ వీడియో తీయడానికైతే కష్టమైంది. సో పైన నాకు వీలున్నంత వరకు అయితే తీసి పెట్టేశాను. ప్రతి ఒక్క ఐటెం కూడా రీజనబుల్గా ఉంది అండ్ మనకు మొత్తం కూడా అవైలబుల్లో ఉన్నాయి. కిచెన్ నుంచి హోమ్ వరకు ఏమేం కావాలన్నా కూడా ఒక్కసారి ఇక్కడికి వస్తే మనం అన్నీ విజిట్ చేసాము అంటే ఇంట్లో కావాల్సినవి అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఇవి వచ్చేసి కాపర్ గ్లాసులు, స్టీల్ గ్లాసులు, అలాగే మనకు కాపర్ బిందెలు అయితే ఉంటాయి కదా. సో కింద నుంచి ఇట్లా వాటర్ పట్టుకునేదానికి సో అవైతే ఉన్నాయి. ఇది వచ్చేసి ఇంకా స్టీల్ స్టాండ్స్ అన్నమాట. మన గిన్నెలు పెట్టుకుంటాం కదా. సో ఆ స్టీల్ స్టాండ్స్ అయితే ఉన్నాయి. అలాగే మనం బియ్యం వేసుకోవడానికి డ్రమ్స్ అయితే యూస్ చేస్తాం కదా, అలాంటి డ్రమ్స్. ఇదంతా వచ్చేసి ప్లేట్స్ అన్నమాట, క్రాకరీ ఐటమ్స్, కాఫీ మగ్స్, చిన్నది నుంచి పెద్ద వరకు అన్నీ కూడా ఉన్నాయి. ఇంకా అక్కడి నుంచి ముందుకెళ్ళిపోతే ఇక్కడ స్టీల్ ఐటమ్స్ అన్నమాట మొత్తం కూడా. మేము మెయిన్గా వెళ్ళింది ఇక్కడ స్టీల్ డబ్బాలు చూద్దాము, మన పప్పులు అవి వేసుకుందాము అని చెప్పేసి అయితే వెళ్ళాము. కానీ నాకైతే దిమ్మ తిరిగిపోయింది రేట్స్ చూడంగానే. ఇంకా జస్ట్ మనం ఎక్కడికి వెళ్ళినా చూసి రావడమే కదా అని చెప్పేసి మొత్తం రేట్స్ అన్నీ అండ్ క్వాలిటీ ఎలా ఉంది అని చెప్పేసి అయితే చూసేసాను. ఇంకా అక్కడి నుంచి పైకైతే వెళ్ళిన తర్వాత ఇక్కడ పూజ ఐటమ్స్ అన్నమాట మొత్తము. ఇక్కడ గాడ్ ఐడియల్స్ అయితే ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి చూడ్డానికి అండ్ రేట్స్ కూడా అలాగే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇయర్లీ మనకు డిస్కౌంట్స్ కూడా చాలా పెడుతుంటారండి. మన సీజనల్గా ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నా కానీ అట్లాగా డిస్కౌంట్స్ పెట్టయితే అమ్ముతూ ఉంటారనమాట. సో చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. అవన్నీ తీసుకున్న తర్వాత మేము జస్ట్ ఓవరాల్గా ఒక 15 ఐటమ్స్ అయితే తీసుకున్నాము. అన్నీ కూడా చిన్న చిన్నవి అనమాట. ఎందుకంటే మేము దూరం వెళ్ళాలి కదా అని చెప్పేసి అన్నీ తీసుకొని ఇక్కడ బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చాము. సో ఇక్కడ నుంచి మనకు ఎగ్జిట్ అయితే ఉంటుంది. ఇక్కడ బయటంతా కూడా ప్లాస్టిక్ ఐటమ్స్, చైర్స్ అవన్నీ పెట్టారనమాట, చైర్స్, స్టూల్స్ అవి. సో నేను లియాన్స్ బయట అయితే వెయిట్ చేస్తున్నాము. ఇంకా మా ఆయన బిల్డింగ్ వేసుకోరాడానికి అయితే వెళ్ళారు. బిల్లింగ్ కౌంటర్స్ కూడా చాలానే ఉన్నాయండి. ఇట్లాగా మనకు పైన కావాల్సిన ఐటమ్స్ కిచెన్లోవే ఇట్లాగా మనకు గిన్నెలు కానివ్వండి, బాండవుళ్ళు అండ్ డీసులు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. కానీ అన్నీ తీసుకున్నా మేము తీసుకోపోవడానికి మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేసి చాలా చిన్న చిన్న ఐటమ్స్ అనమాట. సో కవర్ చూస్తే మీకే అర్థమైపోతుంది. జస్ట్ మనకు బండిలో డిక్కీలో పట్టే అన్ని ఐటమ్సే, కానీ అవి 15 ఐటమ్స్. జస్ట్ స్పూన్స్, గెరిట్లు, బాక్స్ అవే అనమాట. అవి కూడా ఆల్మోస్ట్ 1521 రూపీస్ అయితే అయిపోయింది.
లంచ్ టైము ప్రాపర్గా మేము లంచ్ అయితే చేయలేదు కాబట్టి బయటకు వచ్చేసిన తర్వాత ఒక కేఫ్కి అయితే వెళ్ళామన్నమాట. లియాన్ ఎప్పటి నుంచో ట్రైన్ ఎక్కి అని అంటున్నాడు. సో ఇప్పుడు దాకా ట్రైన్ అయితే ఎక్కలేదనమాట. అందుకని చెప్పేసి ఒక మెట్రో స్టేషన్ పక్కన ఇలా కేఫ్ అయితే ఉండి, సో బైక్ పార్క్ చేసుకొని కేఫ్కి అయితే వచ్చేసి ఫస్ట్ టిఫిన్ అయితే తినేద్దాము, దాని తర్వాత మెట్రోకి వెళ్ళి ట్రైన్ అయితే ఎక్కుదాము అని చెప్పేసి ఇలాగ టిఫిన్స్ అయితే తీసుకున్నాము. ఒక ప్లేట్ పూరి, అలాగే ఒక ప్లేట్ ఇడ్లీ అండ్ మిక్స్డ్ రైస్ బౌల్స్ అయితే ఉంటాయి కదా, సాంబార్ రైస్, ఆవకాయ రైస్ ఇట్లాగా. సో అవి 3 ప్లేట్లు అయితే ఆర్డర్ చేసాము. సో అవి తినేసామన్నమాట. లియాన్స్ చక్కగా అయితే ఎంజాయ్ చేశాడు అక్కడ. బయట రెస్టారెంట్స్ రేట్స్తో పోలిస్తే ఇక్కడ నాకైతే రీజనబుల్ అని అనిపించింది. అండ్ లోపల అంబియన్స్ కూడా చాలా బాగుందనమాట. సో అవి తినేసేసి ఇంకా మేము మెట్రో స్టేషన్ పక్కనే ఉనింది, సో బై వాక్ అయితే వచ్చేసాము. యాంచిని ఇప్పుడు దాకా ట్రైన్ అయితే ఎక్కిలేదు, నార్మల్ ట్రైన్ కానీ ఇట్లాగ మెట్రో ట్రైన్ కానీ. సో నార్మల్ ట్రైన్ అంటే మనకు చాలా వరకు కుదరదు కదా, ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడే కదా. సో అందుకని చెప్పేసి మెట్రో ట్రైన్ ఎక్కిద్దాము అని చెప్పేసి మేము ఇక్కడి నుంచి రాయదుర్గ్ వెళ్ళేసి మళ్ళీ రాయదుర్గ్ నుంచి ఇక్కడ రిటర్న్ వద్దాము అని చెప్పి బైక్ కూడా ఇక్కడే అయితే పార్క్ చేసాము ఒక షాప్ ముందు. సో ట్రైన్ అయితే జస్ట్ 2 minutesలో వస్తుంది అని చెప్పేసి మనకు టైం అయితే ఉనింది. లియాన్స్ అయితే ఎదురు చూస్తున్నాడు, ఫస్ట్ టైం కదా ఇక్కడైతే వచ్చి ఉండడము. సో ట్రైన్ అయితే ఫైనల్లీ వచ్చేసిందనమాట. లియాన్స్ అయితే చాలా ఎగ్జైట్ అయిపోయాడు, ఎందుకంటే మాకు అక్కడ టికెట్స్ తీసుకుంటాం కదా. సో ఆ టికెట్స్ దగ్గర ట్రైన్ ఎక్కుతాను అని చెప్పేసి అక్కడ టిఫిన్ చేసే దగ్గర కూడా అందరికీ చెప్తా ఉన్నాడు. ఫైనల్లీ లియాన్స్ కూడా ట్రైన్ అయితే ఎక్కేస్తున్నాడు, కానీ చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాడనమాట. లోపలికి వెళ్ళిన తర్వాత కూడా చాలా హ్యాపీగా అయితే ఉన్నాడు. బట్ మేము ఎక్కినప్పుడు అస్సలు సీట్స్ లేవన్నమాట. సో కొద్దిసేపు అట్లాగా అయితే వాళ్ళ డాడీ ఎత్తుకొని నిల్చున్నాడు. సో ఎలా ఉంది అని అంటే సూపర్ ఉందని అయితే చెప్తున్నాడు అనమాట. మాకు వెళ్ళేటప్పుడు అయితే సీట్స్ చాలా వరకు దొరకలేదు. ఆఫ్టర్ ఒక 5 to 7 minutes తర్వాత అయితే లియాన్స్కి మాత్రమే సీటు దొరికింది. అక్కడ పక్కన ఆయన్ని మాత్రం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడనమాట. నేను మా ఆయన మాత్రం నిల్చొని ఉన్నాము, లియాన్స్ని ఒకటైతే కూర్చోబెట్టాము. సో ఒక 2-3 స్టాపుల తర్వాత మాకు ముగ్గురికైతే ఒక చోట ప్లేస్ దొరికిందనమాట. వ్యూనంతా కూడా చూస్తూ అయితే ఎంజాయ్ చేస్తున్నాడు. రాయదుర్గ్ వెళ్ళిన తర్వాత అక్కడ దిగేసి జస్ట్ స్నాక్స్ అవి తినేసి మళ్ళీ అయితే రిటర్న్ అయిపోయామన్నమాట. జస్ట్ మేము ఎక్కడైతే బైక్ పార్క్ చేసామో అక్కడికి వచ్చేసి అక్కడి నుంచి మళ్ళీ బైక్లో అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాము. సో వెళ్ళే వ్యూలో ఇట్లాగ చిన్నగా ఒక క్లిప్ అయితే తీశాను. ఇదండి వ్లాగ్. మీకు కానీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మీకు ఏదైనా ఇంటికి వస్తువులు అవసరమేమో అయితే సనత్ నగర్కి అయితే వెళ్ళండి, అన్నీ కూడా ఒకటే ప్లేస్లో అయితే దొరుకుతాయన్నమాట. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి.